స్టీలియే వాడదాం అనుకున్నాను కాబట్టి స్టీలియేకి తీసుకున్నాను. కొంచెం కాస్ట్ అయినా కానీ మంచి కుక్కరే తీసుకున్నాను. నిన్న వీడియోలో నేను ఏమేమి తీసుకున్నది అనేది వీడియో చేసి ఆల్రెడీ ఇక్కడ పెడుతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. హలో అండి, మన ఛానల్ క్రిష్ క్రియేషన్స్ తెలుగు అండి. తెలుగు ఛానల్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తే నాలాంటి వారు కూడా ముందుకు వెళ్తారు. నిన్న వీడియో చూస్తే మీకు ఈ వీడియోతో అర్థమవుతుందండి. నిన్న వీడియోలో నేను షాపింగ్ మొత్తం కూడా చూపించాను. అదేనండి, మన మహేష్ బాబు గారి థియేటర్స్ ఉంటాయి కదా, ఏఎంబి మాల్, దానికైతే వెళ్ళాను. అక్కడ నేను ఏమేమి షాపింగ్ చేశానో అన్నీ కూడా దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి వస్తువులు, స్టీల్ వస్తువులు, అల్యూమినియం, ఇవన్నీ ఎన్నెన్ని ఉన్నాయి అనేది వీడియో ఫుల్గా చేసి నేను అప్లోడ్ చేశాను. ఆ లింక్ కూడా ఇక్కడ ఇస్తున్నానండి. ఫైనల్గా నేనైతే ఇంకా బాక్స్ అయితే ఒకటి తీసుకున్నానండి. ఎందుకంటే మాకు మేము డ్యూటీలకి వెళ్ళిపోతాం కాబట్టి రెండు బాక్సులు కావాలి. కాబట్టి నాకు ఒక బాక్స్ లెస్ ఉందని నేనైతే బాక్స్ తీసుకున్నాను. అలానే నేను ఈ మధ్య స్టీలే వాడుతున్నానండి. అల్యూమినియం అనేది అసలు పూర్తిగా తీసేసాను. అలానే నాన్ స్టిక్ కూడా తీసేసాను. కాబట్టి చిన్నగా నా దగ్గర ఉన్నప్పుడు అయితే నేను తీసుకొచ్చుకొని ఇలా అయితే తీసుకొచ్చుకుంటున్నాను. ఏంటో సోల్టేరే ఉందండి. ఎందుకంటే మనము మరీ 2000, 3000లో ఉన్నాయండి కడాయిలు. అంత కడాయిలు కొనే స్తోమత లేదండి. ఏదో శాలరీ వచ్చినప్పుడు అప్పుడు ఒక్కొక్కటి అయితే తీసుకొచ్చుకుంటున్నాను. సో మొన్న అయితే ఒక కడాయి తీసుకున్నాను. దానికి తోడుగా ఇదైతే తీసుకున్నానండి. 2 ఆల్టర్నేట్గా కూరలు వండుకోవటానికని. ఆల్రెడీ కుక్కర్లు ఉన్నాయి కాబట్టి కుక్కర్లు ప్లస్ ఈ 2 సరిపోతాయండి. ఇప్పుడు నేను వాడేది కూడా స్టోల్టేర్ అనమాట. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో దానికి జతగా నేనైతే ఈ కడాయి తీసుకున్నానండి, ఇందాక చూపించిన కడాయి. సో ఇది ఆల్టర్నేట్గా ప్లస్ 2 కుక్కర్లు ఉన్నాయి కాబట్టి నాకు సరిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ నేను జాబ్కి వెళ్తున్నాను కాబట్టి కుక్కర్లోనే వండుతున్నాను అనమాట, త్వరగా అయిపోయిద్ది అనేసి. మొత్తానికి ఒక కుక్కర్ అయితే ఉందండి, అది స్టీల్ కుక్కరేను. ఆ కుక్కర్కి జతగా నేను ఒక కుక్కర్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట. నేను ఒక్కొక్కటి తీసుకుంటున్నాను. ఎందుకంటే మేము ఒక సాధారణమైన నార్మల్ పీపుల్ అండి. మేము ప్రతిసారి కూడా వేలు పెట్టి కొనలేం కాబట్టి సగటు ఉద్యోగస్తులు ఉన్నప్పుడు అలా చిన్నగా అయితే నేను తీసుకొచ్చుకుంటున్నానండి. సో నేను ఆల్రెడీ సోల్టైర్ తీసుకున్నాను, మళ్ళీ చిన్నవి కూడా నేను తీసుకుంటున్నాను. ఈసారి గట్టిగా నేను అనుకున్నాను కుక్కర్ కొనాలి అనేసి. ఎందుకంటే ఒక కుక్కరేతోనే నాకు ఇబ్బంది అవుతుంది. అల్యూమినియం కుక్కర్లు 2 ఉన్నా కానీ నేను అవి అయితే తీసి నేను బ్యాక్ సైడ్ పెట్టేశాను. ఎందుకంటే అది వాడకూడదు అనేసి నేను అనుకున్నాను. ఇప్పుడు అల్యూమినియం కానీ ఇలా నాన్ స్టిక్ కానీ వీటిలో ఉన్న హీటు అవన్నీ కూడా కొంచెం కెమికల్స్ ఉంటాయి, దానివల్ల క్యాన్సర్ వచ్చే ఇష్యూస్ ఉంటాయి అని కొన్ని వీడియోస్ చెప్తున్నారు. కాబట్టి ఎందుకు మనకు తెలియకుండా మనం ఎన్నో తింటున్నాము. అలానే తెలిసింది కదా, తెలిసినప్పుడు మనం కొంచెం కేర్ తీసుకుంటే ఏమైంది అన్నట్లుగా కుక్కర్ అయితే తీసుకున్నానండి నేను. ఈ కుక్కర్ వచ్చేసి 3 లీటర్ కుక్కర్ అనమాట. ఇది నేను కంపెనీ అయితే అక్కడ ఉన్న వాటిలో ఇదే కొంచెం హైయెస్ట్ కంపెనీ అని అన్నారండి. మిగతాయి కూడా ఉన్నాయి, 1200, 1500 అట్లా ఉన్నాయి. కానీ నేను కొంచెం మంచిది తీసుకోవాలనుకున్నాను కాబట్టి నేనైతే సహిల్ అంటండి, ఇది నేను కొత్తగా వింటున్నానండి పేరు. 5 years వారంటీ ఇచ్చారు. 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను 3 లేయర్స్ ఉన్నది అంటే అల్యూమినియం కలిసిద్ది కానీ అంత కలవదండి. 3 కోటింగ్స్గా ఉంటాయి కాబట్టి మరి అల్యూమినియం లేకుండా స్టీల్ది అంటే ఊరికనే మాడిపోతాయండి. ఎందుకంటే మన గ్యాస్ స్టవ్ చాలా హైగా ఉంటుంది కదా, అందువలన మనకి 3 లేయర్స్ కడాయిలే తీసుకుంటున్నాను నేను. దాంట్లో కొంచెం మిక్స్ అయిద్దని చెప్పాడు అల్యూమినియము. ఇది సహేల్ అనుకుంటండి. సో కంపెనీ మంచిదే. వండర్ చెఫ్ కూడా ఉంది. సో వండర్ చెఫ్ కన్నా కూడా నాకు ఇదే నచ్చింది. వండర్ చెఫ్ వచ్చేసి ఇది 2800 ఏమండి. వండర్ చెఫ్ వచ్చేసి ఇంకో 300 ఏమో తగ్గింది. అదే తక్కువ రేట్లో ఉంది. వండర్ చెఫ్ అంటే మనందరికీ తెలిసిందే, చాలా మంచి కంపెనీ అని. ఇదేనండి స్టహిల్ అనుకుంటా. ఇది కూడా చాలా బాగుండిద్ది అన్నారు. నేనేంటంటే ప్యాన్ టైప్గా తీసుకోవాలనుకున్నాను. నాకు ఆల్రెడీ కొంచెం అంటే లోతుగా ఉంది, బట్ ప్యాన్ టైప్గా తీసుకోవాలనుకున్నాను కాబట్టి నేనైతే ఇది ఎంచుకున్నానండి. 3 లీటర్స్ అనమాట.
అలానే ఒక కడాయి ఒకటి, కర్రీస్ వండుకోవటానికి ఇది ఒకటి తీసుకున్నాను. చాలా వరకు కూడా నేను అన్నీ స్టీల్వే తీసుకున్నానండి. నా కర్రీ వండుకోవటానికి ఆల్టర్నేట్గా 2 తీసుకున్నాను కడాయిస్. అలానే 2 కుక్కర్స్ తీసుకున్నాను. మనకి బాండీలు అంటారు కదండి, ఆ బాండీల్ టైప్గా అయితే నేను 2 తీసుకున్నాను. సో నాకు ఇవి సరిపోతాయి. నాకు ఉన్న బడ్జెట్లోనే నేను ఒక్కొక్కటి తీసుకున్నాను. అగ్రోమెక్లో కొన్ని తీసుకున్నాను. అలానే నేను కుక్కట్పల్లిలో కొన్ని, సన్నత్ నగర్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏఎంబి మాల్ అండి, కిచెన్ హంబ్ అని ఉంటుంది, అక్కడైతే తీసుకున్నాను. ప్రీవియస్ కూడా నేను కిచెన్ హంబ్లో తీసుకున్నాను. సో కుక్కర్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలపండి. మన ఛానల్ తెలుసు కదండి, క్రిష్ క్రియేషన్స్ తెలుగు ఛానల్ని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, మేము కూడా ముందుకు వెళ్తాము. సో ఇదండి, ఎందుకంటే అల్యూమినియం వాడటానికి నాకైతే మనసు ఒప్పట్లేదండి. మనం వద్దు అని పదే అందరూ చెప్తున్నారు కాబట్టి ఏమైంది, ఇప్పుడు మనకి 2000 3000 మనకి అంత ఎక్కువ కాదు అనిపించింది. అంటే బహుశా కొంతమందికి ఇది ఎక్కువ అయ్యి ఉండొచ్చు. బట్ మేమేంటంటే జాబులకి వెళ్తున్నాం కాబట్టి నాకు వచ్చిన మంత్ శాలరీలు అయితే నేను తీసుకున్నానండి. మనం ఒకసారి కుక్కర్ తీసుకున్నాం అనుకో, కొన్ని సంవత్సరాలు